నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల శంఖారావానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారు నోటిఫికేషన్ మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. 2021 మార్చి 18 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 కార్పొరేషన్లు, 75 పురపాలక నగర పంచాయతీలు పాలక వర్గాలు కొలువు తీరే 2021లో. 2026 మార్చి 17 నాటికి ఈ పాలక వర్గాల కొలువు పూర్తవుతుంది. మరి 1900 మున్సిపల్ చట్టం 1955 ప్రకారం ఎన్నికలు జరగాలంటే 90 రోజులు అంటే 3 నెలల ముందుగా ఎన్నికలు జరిపించుకోవచ్చు మున్సిపల్ యాక్ట్ ప్రకారం. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 3 నెలలు, యాక్చువల్గా గతంలో 6 నెలల ముందు స్థానిక సంస్థలకు ఎన్నికలకి వెళ్ళాలనేది ఒక ఆలోచనగా చేశారనేది మనకున్న సమాచారం. అయితే మరి మున్సిపల్ యాక్ట్ ప్రకారం 3 నెలల ముందే ఎన్నికలకు వెళ్ళాలని ఉన్న చట్టం ప్రకారం మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్నికల కమిషన్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. మున్సిపల్ ఎన్నికలు 2021లో జరిగాయి కాబట్టి మార్చిలో 26 మార్చి నాటికి 17వ తేదీ నాటికి కొత్త పాలక వర్గం కొలువు తీరాలి. అయితే 3 నెలల ముందుగా ఎలక్షన్ జరగాలంటే 2026 జనవరి నుండి కూడా ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, కమిషనర్ కూడా లేఖలు పంపించారు. మరి ఆ దిశగా షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఎప్పుడప్పుడు డివిజన్లు, కౌన్సిలర్స్, వార్డులు, డివిజన్లు, పంచాయతీలు విడగొట్టాలి. ఎక్కడెక్కడ పునర్విభజన, పంచాయతీలు మున్సిపాలిటీకి చుట్టూ ఉన్న పట్టణాలకి దగ్గరగా ఉన్న గ్రామాలని పునర్విభజన, ఆ గ్రామాలని మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ కలుపుకునే విధంగా డీలిమిటేషన్ ఏ విధంగా చేయాలి, జనాభా ప్రాతిపదికన ఏ విధంగా చేయాలి కూడా ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు కూడా విడుదల చేసింది. మరి ఎప్పుడెప్పుడు డివిజన్లు విడగొట్టాలి, ఎప్పుడెప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు అధికారులు ఎన్నికల అధికారులు సిద్ధం చేయాలి, పోలింగ్ బూత్ ఎప్పుడు రెడీ చేయాలి, ఎప్పటికీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నది. అంటే మున్సిపల్ ఎన్నికలు 3 నెలల ముందు అనగానే 2026 జనవరి నుండి ఎన్నికలు జరగాలి. మున్సిపల్ ఎన్నికలకి సిద్ధంగా అండి. డివిజన్లు, వార్డులు ఎక్కడికంటే సరిహద్దుల ఆధారంగా డివిజన్లు విడగొట్టి రిజర్వేషన్ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా కూడా ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల నగార అంటే ఇప్పుడు ప్రస్తుతం సెప్టెంబర్ నెలలో ఉన్న మనం, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే 90 రోజులు ఉంది. జనవరి నుండి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగాలి. కాబట్టి ఈ 3 నెలలే చాలా కీలకం. కార్పొరేషన్స్లో కానీ, పురపాలక సంఘాలు కానీ, నగర పంచాయతీలో కానీ. ఎందుకంటే ఆ డివిజన్స్ని, వార్డులు ఏవైతే కౌన్సిలర్ వార్డులు ఉంటాయో, ఏవైతే కార్పొరేటర్ డివిజన్స్ ఉంటాయో, మరి పట్టణానికి సమీపంలో ఉన్న గ్రామాలను కలుపుకుంటే డివిజన్స్ కొన్ని పెరిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విజయవాడ కానీ, గుంటూరు కానీ, కర్నూలు కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, ఒంగోలు కానీ, అనంతపురం కానీ, కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, ఏలూరు కానీ, తాడేపల్లిగూడెం కానీ, భీమవరం కానీ, నరసాపురం కానీ, ఇవన్నీ కూడా మరి చాలా కార్పొరేషన్లు, మేజర్ కార్పొరేషన్లు ఉన్నాయి, పెద్ద సిటీలు. మిగిలిన మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో ఉన్నాయి, మిగిలిన కొన్ని నగర పంచాయతీల పరిధిలో ఉన్నాయి. మరి వీటికి సంబంధించి మరి ఇప్పటికే మీరు ఎన్నికల ప్రక్రియకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ఎన్నికల కమిషనర్ ఆదేశించిన నేపథ్యంలో మరి ఇంకా పాలక వర్గాల కొలువు దాదాపుగా మార్చి 17 వరకు అధికారికంగా ఉన్నప్పటికీ జనవరి నుంచి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయితే మరి ఎవరెవరు కార్పొరేటర్లుగా ఉంటారు, ఎవరెవరు కౌన్సిలర్స్గా ఉంటారు, ఎవరెవరు మేయర్లు అవ్వాలనుకుంటున్నారు, ఎవరెవరు మున్సిపల్ చైర్మన్లు అవ్వాలనుకుంటున్నారు, రిజర్వేషన్ ప్రక్రియ ఏంటి, గతంలో ఉన్న రిజర్వేషన్స్ ఏంటి, ఇప్పుడు జనాభా పెరిగితే ఉన్న రిజర్వేషన్స్ ప్రక్రియ మారే అవకాశం ఉంది కదా. ఆ దిశగా కూడా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పట్టణాల్లో, మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగే విధంగా కూడా ఏర్పాట్లు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి పట్టణాల్లో మరి చాలా
డివిజన్లు ఉంటాయి. కొన్ని డివిజన్లో 25 డివిజన్లు, 25 డివిజన్లు ఉంటాయి, కొన్ని చోట్ల 50 డివిజన్లు ఉన్నాయి. విజయవాడ లాంటి సిటీలో, గుంటూరు లాంటి సిటీలో దాదాపుగా 60 నుండి 70 వరకు కూడా కార్పొరేటర్లు ఉన్నారు. ఇట్లా పెద్ద పెద్ద సిటీల్లో ఎక్కువ కార్పొరేటర్లు ఉన్నారు. సీట్ల సంఖ్య పెంచుకోవాలనుకున్నప్పుడు కూడా ప్రాదేశికంగా కూడా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికలు జనవరిలో జరగాలి కాబట్టి మరి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే ఇంకా 90 రోజులు, 3 నెలల సమయం. ఈ 3 నెలల్లో డివిజన్స్లో ఎక్కడెక్కడ సరిహద్దులు సరి చేసుకోవాలి, సరిహద్దులు ఏ వార్డుని ఎటు కలుపుకోవాలి, ఏ జనాభాని ఎటు వెళ్ళాలని చూసుకోవడానికే సమయం సరిపోద్ది. అధికార యంత్రాంగం, స్థానిక ప్రజలందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి డివిజన్ల రిజర్వేషన్ ప్రక్రియ కూడా మారే అవకాశం ఉంది. మరి ఈసారి ఎవరెవరు కార్పొరేటర్లు అవుతారు, ఎవరెవరు మున్సిపల్ కౌన్సిలర్లు అవుతారు, అధికార పగ్గాలు ఏ పార్టీలకు అందుతాయి, అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ స్థానాలు గెలుచడానికి అవకాశం ఉంటుంది. మరి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 2019-24 వరకు గతంలో వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినట్టు 90% వైసీపీ గెలుచుకున్నారు. ఇప్పుడు కూటమి అధికారులకు ఉంది. మరి నెక్స్ట్ జనవరిలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు. మరి వీటిల్లో మరి ఎన్ని కూటమి అభ్యర్థులు గెలుచుకుంటారు, లేదా ఎన్నిక వన్ సైడ్ జరిగేలా అధికారికంగా ఏర్పాట్లు జరుగుతాయా, లేదంటే ప్రతిపక్షాలు కూడా తమ సత్తాను సాటే విధంగా ప్రయత్నాలు చేస్తాయా, ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా ఎన్నికల ప్రక్రియ 2026 జనవరి నుండి కొత్త సంవత్సరం నాడు ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి ఇచ్చిన నేపథ్యంలో ఇక పురపాలక సంఘాలు, కార్పొరేటర్లు కూడా, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు కూడా ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి. ఇంకా 3 నెలల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరెవరు మళ్ళీ పదవుల్లో కొనసాగుతారు, ఎవరెవరికి కొత్త వాళ్ళు ఎంటర్ అవుతారు, ఎవరెవరు యాస్పిరెంట్స్ ఇప్పటి నుండే మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది. డివిజన్ కార్పొరేటర్లుగా, కౌన్సిలర్గా ప్రయత్నాలు మొదలు పెడతారు. ఆశావాహులు కొంతమంది మేయర్ కావాలని, కొంతమంది మున్సిపల్ చైర్మన్లు కావాలని ఇప్పటి నుంచే ఆశావాహులందరూ కూడా పావులు కదిపే అవకాశం ఉంది. మరి ఎమ్మెల్యేల పైన కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మరి ఎమ్మెల్యేలకి ఇది ఎన్నిక ఒక విధంగా అగ్ని పరీక్ష అవుతుంది. అధికార పార్టీ అయినప్పుడు కూడా మరి అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ, మేయర్ల అభ్యర్థి విషయంలో కానీ, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ మరి కీలకంగా వ్యవహరించాలి. కాబట్టి 3 నెలలు చాలా శ్రమించవలసిన అవసరం ఉంటుంది. ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా జనవరిలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మరి ఎవరి సత్తా ఏంటో తెలుసుకునేటానికి ఒక అగ్ని పరీక్షగా ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరి ఎన్నికలలో అధికార పార్టీ వ్యూహం ప్రకారం ముందుకెళ్తుంది, ప్రతిపక్ష పార్టీ కూడా చేజిక్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. మరి ఈ ప్రయత్నాల్లో ఎక్కడెక్కడ ఏ స్థానాలు ఏ పార్టీ ఖాతాలో పడతాయో, ఏం జరుగుతాయో చూద్దాం. థ్యాంక్ యూ. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.